మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ గోంగూర అంటే? నాకైతే మా అమ్మమ్మ పద్ధతిలో చేసే ఈ ఉల్లిపాయ గోంగూర అంటే చాలా ఇష్టం అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. మా అమ్మమ్మ ఎలా చేసేదో సేమ్ అలానే మీకు చేసి చూపిస్తానండి ఈ రోజు. దీనికోసం ముందుగా 2 కట్టలు గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికోసం అయితే ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, అలానే కరివేపాకు, కొంచెం పసుపు, కారం, అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా బాయిల్ అవనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయండి. అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూర వేసేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకుని గోంగూర మొత్తం చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, గోంగూర అయితే చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ మొత్తాన్ని వడకట్టి పక్కన పెట్టుకుంటే గోంగూర రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే తొందరగా నలుగుతుందండి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత గోంగూరకి సరిపడా ఉప్పును వేసుకుని చక్కగా రుబ్బుకోవాలి. ఇలా మొత్తం రుబ్బేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలండి. చూసారు కదండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.